హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను సబ్స్క్రైబర్లో ఒకరు కామెంట్ చేశారు, EC2ని పుట్టితో ఎలా కనెక్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయమని. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో పుట్టితో కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం పుట్టిని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెషన్ అని కనిపిస్తుంది కదా, సెషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ హోస్ట్ నేమ్ అని అడుగుతుంది. సో ఈ హోస్ట్ నేమ్ దగ్గర మన EC2 యొక్క పబ్లిక్ ఐపీని అయితే ఎంటర్ చేయాలి. సో గో టు EC2. సో ఇది మన యొక్క EC2. సో EC2 పబ్లిక్ ఐపీని తీసుకొని మనం పుట్టిలో అయితే ఎంటర్ చేయాలి. ఈ హోస్ట్ నేమ్ దగ్గర ఈ పబ్లిక్ ఐపీని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనం విండోస్ అండ్ అపీరెన్స్ ఉంది కదా, అపీరెన్స్లో వెళ్ళి చేంజ్ అని క్లిక్ చేయాలి. సో మన కన్సోల్ అనేది ఎలా కనిపించాలో ఇక్కడ ఆ టెక్స్ట్ ఫార్మాట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను లుచిరా కన్సోల్ ఇస్తున్నాను, అలాగే సైజ్ అనేది 14 ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ కనెక్షన్ దగ్గర ఈ డేటా అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో లాగిన్ యూజర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మనం ఏ EC2 ఓఎస్ని అయితే యూజ్ చేస్తున్నామో ఆ EC2కి సంబంధించిన యూజర్ నేమ్ని అయితే ఎంటర్ చేయాలి. సో నేను Ubuntu యూజ్ చేస్తున్నా కాబట్టి Ubuntu ఎంటర్ చేస్తున్నాను. అదే మీరు అమెజాన్ లినక్స్ యూజ్ చేస్తే EC2 యూజర్ అని ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ SSH అని కనిపిస్తుంది కదా, ఈ SSH దగ్గరికి క్లిక్ చేయాలి. SSH దగ్గర ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అథెంటికేషన్ అని వస్తుంది. సో ఈ అథెంటికేషన్ దగ్గర ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే క్రెడెన్షియల్స్ అనేవి వస్తాయి. ఈ క్రెడెన్షియల్స్లో మన EC2 యొక్క కీ పేరుని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనేది క్లిక్ చేస్తే మనకి EC2 అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయాలి. సో EC2 అనేది లాగిన్ అయిపోతుంది. బై డిఫాల్ట్ యూజర్ నేమ్ అనేది Ubuntu అని ఇచ్చాము. ఒకవేళ మనము పుట్టిలో కనుక Ubuntu ఇవ్వకపోయి ఉంటే ఇక్కడ మనం మాన్యువల్గా Ubuntu అని ఎంటర్ చేయాలి. సో వన్స్ EC2 కనెక్ట్ అయిన తర్వాత మన మిషన్ అయితే అప్డేట్ చేయాలి. sudo apt update -y. ఇలా మనం EC2ని పుట్టితో కనెక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe for more videos.